ముద్రగడ కూతుర్ని ఆయన అభిమానులు అడ్డుకుంటున్నారు. తండ్రి చివరి చూపు కోసం కిర్లంపూడికి వచ్చారు క్రాంతి. అయితే ముద్రగడ అభిమానులు క్రాంతిని అడ్డుకున్నారు. క్రాంతి వెళ్లిపోవాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. మళ్ళీ పెట్టుకోవాలా? ముద్రగడ కూతుర్ని ఆయన అభిమానులు అడ్డుకుంటున్నారు. తండ్రి చివరి చూపు కోసం కిర్లంపూడికి వచ్చారు క్రాంతి. అయితే ముద్రగడ అభిమానులు క్రాంతిని అడ్డుకుంటున్నారు. క్రాంతి వెళ్లిపోవాలి అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. చెప్పండి సిద్ధు. కాకినాడ జిల్లా కిర్లంపూడి ముద్రగడ పద్మనాభం గత రాత్రి తుది శ్వాస విడిచారని చెప్పొచ్చు. ఏదైతే ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ ముద్రగడ పద్మనాభం కూడా తుది శ్వాస విడితో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమ నాయకుడు చనిపోవడంతో ఆయన సుగ్రహానికి తండలుగా అయితే కాపు నాయకులు తన అభిమానులు కూడా పార్థదేహానికి సందర్శించడానికి అయితే తన అభిమానులు కూడా వస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఇదే క్రమంలో ఏదైతే తన కుమార్తె ఉందో తన కుమార్తె క్రాంతిని అక్కడ ఉన్న ఎవరైతే పద్మనాభం అభిమానులు ఉన్నారో పద్మనాభం అభిమానులు కూడా తన గేటు ముందు స్వగృహం ముద్రగడ పద్మనాభం స్వగృహం ముందు గేటు ముందు తను అడ్డుకోవడం జరిగింది. మానసికంగా కుమార్తె వల్ల కూడా ఆయన కొంచెం బెంగ పెట్టుకున్నారని కూడా అక్కడ ఉన్న నాయకులు అయితే అడ్డుకున్నారు. గత రాత్రి అయితే మనం చెప్పుకుంటూ మన రాజనీతిలో కూడా చెప్పడం జరిగింది. కుమారుడు వేరే పార్టీలో ఉండడంతో ఒక ముద్రగడ పద్మనాభం కూడా కొంచెం ఒత్తిడికి గురవుతున్నట్టు కూడా మనకు తెలిసినట్టు ఉంది. ఎందుకంటే జనసేనలో ప్రదీప్ హాస్పిటల్ ఉన్నా కూడా తన తండ్రిని చూడట్లేదని బయట స్టేట్మెంట్లు సోషల్ మీడియాలో సర్క్యులేషన్ నేపథ్యంలో కొంత కృంగిపోయినట్టు కూడా ముద్రగడ పద్మనాభం కొంత కృంగిపోయినట్టు కూడా తెలిసింది. ఎందుకంటే అటు రాజకీయ ప్రస్థానంలో రాష్ట్రంలో రాజకీయాలు సాధించిన ముద్రగడ పద్మనాభం కుటుంబంలోనే కుమార్తె తన ఆవేదన బయట సోషల్ మీడియా వేదికగా తన ఎక్స్ లో కూడా సోషల్ మీడియా వేదికలో కూడా పద్మనాభం గారిని విమర్శించడం, తన గిరిబాబును ఏదైతే ఉందో గిరిబాబుని కూడా విమర్శించడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలో అతను పద్మనాభం కొంచెం అస్వస్థకు గురైన టైంలో కూడా తన ఎక్స్ వేదికలో కూడా కుటుంబం సభ్యుల మీద ఏదైతే కుమార్తె ఉందో గిరిబాబు నా తండ్రిని చూడనివ్వట్లేదని, కుటుంబంలో తన తండ్రిని చూడనివ్వట్లేదని తన గతంలో కూడా తను చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే రాష్ట్ర రాజకీయాన్ని కూడా శాసించిన స్థాయిలో ఉన్న ముద్రగడ పద్మనాభం కుమార్తె ఇలా చేయడం కూడా ఒక బాధాకరమైన విషయం. ఏదైతే ముద్రగడ పద్మనాభం కుమార్తె ముద్రగడ పద్మనాభం చూడడానికి వచ్చిన నేపథ్యంలో ఇరు వర్గాలు ఏదైతే అభిమానులు ఉన్నారో తన ముద్రగడ అభిమానులు అందరూ కూడా ఆ గేటు దగ్గర తను ఆఫ్ చేసి తోపులాట అయితే జరిగింది. కొంచెం ఘర్షణ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే తోపులాట అక్కడ కారుని అడ్డుకుని ఇది కొట్టుకోవడం కూడా లోపల ఏదైతే ముద్రగడ పద్మనాభం పార్థదేహం ఉందో పార్థదేహం దగ్గర ఇరు వర్గాలు ఏదైతే ఇటు క్రాంతి వర్గము ఇటు ముద్రగడ పద్మనాభం వర్గం కూడా ఘర్షణ వాతావరణ తోపులాట అయితే జరిగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పద్మనాభం పార్థదేహానికి పలు సినీ ప్రముఖులు పలు రాజకీయ నాయకులు కూడా తన దేహాన్ని సందర్శించి రాష్ట్ర నాయకులు ఏదైతే రాష్ట్రంలో పాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేసిన రాజకీయ ప్రస్తావనలు ఒక రాష్ట్రంలోనే చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అతను కాపు పేరుతో ఉద్యమని సాధించాడు. ఆ ఉద్యమనేత
రాత్రి ఏదైతే తులసివాసు ఇడిచారో తులసివాసు ఇడచడంతో యావత్తు రాష్ట్ర అభిమానులు కూడా పాప నాయకులందరూ కూడా తను తీవ్ర ఆవేదన చెందుతున్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సిద్ధు. వెళ్ళండి 2 minutes ప్లీజ్.